అందజేసిన మా కన్యాపుత్రికలను మా కన్యామణులను ధర్మ అర్థ కామమోక్షాలకై నీకు అర్పిస్తున్నాను, నీకు దానమిస్తున్నాను. మాకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను. ఈ దానం వల్ల మాకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను. నాడు ఆకాశరాజు ధరణీదేవి కడిగి తరించిన పాదాలు, బ్రహ్మదేవుడి కడిగి తరించిన పాదాలు, ఏ పాదమైతే తగిలి రాయి కూడా స్త్రీ రూపంగా మారిందో అలాంటి శక్తివంతమైన పాదాలని పుణ్య దంపతులు స్వామివారి పాదాల కడిగి పునీతులైనారండి. మనందరికీ కూడా చూసే భాగ్యం చేసే భాగ్యం కల్పించిన పుణ్య దంపతులకు నమస్కారం చేసుకోండి అమ్మా. చక్కగా చూడండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 231 వెళ్ళి మందార పుష్పాల తలంబరాలు నమస్కారం చేసుకున్నమ్మా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. టెంపుల్ తలంబరాలు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సీతా సమేతుడై వారికి ఆభరణాలు సమర్పిస్తున్నారు. నల్లపూసలు, మెంటలు, బిల్లలు, పగడాల హారాలు, ముత్యాల గంటలు, కాసుల పేర్లు, స్వర్ణ కిరీటము. పక్కన చేర్చారు కదా, అందువల్ల స్వామివారు కూడా ఎంతో ఆనందం ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం ఏ కోరిక కోరుకున్నా కూడా శీఘ్రమే నెరవేరుస్తారు. మనకి ఏమి కోరిక కావాలి, ఎవరైనా ఆనందం ఉన్నప్పుడు విరమించుకోగలుగుతాము. మనకేం కోరిక కావాలి, కళ్ళకళ్ళలో ఒకళ్ళు చిరునవ్వులు నవ్వుతూ చూసుకోండి. ఈ చిరునవ్వులే చిరకాలం ఉండాలి. మనందరం కూడా ఏడుకొండలవాడ నమస్కారం చేసుకోండి. మనం కూడా నమస్కారం చేస్తున్న ఆరోగ్య మాత